అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు యూరోప్ ఖండంలో అందమైన దేశంలో ఉన్నాం. ఆస్ట్రియాలో ఒక చిన్న పల్లెటూరుకు వచ్చాం. వీర్ బర్గ్ అని చెప్తారు. కొండ మీద ఉన్నాం కదా. బర్గ్ అంటే కొండ, వీర్ అంటే మనం లాస్ట్ వీడియోలో ఆన్లైన్ పరిచయం చేసుకున్నాం కదగోండి. ఆ కింద వ్యాలీ ఉంది కదా, వ్యాలీలో ఉన్నవన్నీ పల్లెటూరులే. ఈ కంట్రీకి ఒక ప్రత్యేకత ఉంది. సిటీని ఒక 100 కిలోమీటర్లు మనం దాటుకొని ఇటువైపు ప్రయాణిస్తున్నాం కిందకి. ఇలా ఉంటుంది. ఇరువైపులో కొండలు. ఈ కొండ అవతల పక్కేమో మరొక కంట్రీ ఉంటుంది, యువతల పక్కేమో ఇటలీ ఉంటుంది, అటువైపు ఏమో జర్మనీ ఉంటుంది. ఈ కొండల మధ్యన కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ జనాలు ఇక్కడ నివసిస్తున్నారు. చూడొచ్చు ఎలా ఇల్లు పాకిపోయినాయో చూస్తున్నారు కదా. మీకు రైల్వే ట్రాక్ అయినా సరే, బస్ ట్రాక్ అయినా, కార్ ట్రాక్ అయినా, ఏదైనా సరే ఈ 200 కనీసం పైన కిలోమీటర్లు ఈ వ్యాలీలో స్ట్రెచ్లోనే ఇలాగే ఉంటుంది. కింద చూడండి, అలాగే ఈ వ్యాలీలోనే నది కూడా ప్రయాణిస్తుంది. అన్నీ ఇదే లైన్, ఒకే స్ట్రైట్గా ఉంటాయి. ఇక్కడ నుండి చూస్తున్నప్పుడు ఆల్ప్స్ కొండలు కూడా ఎంత చక్కగా అందంగా కనపడుతున్నాయో చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడక్కడ కొంచెం మనకి పోయిన సంవత్సరం పడ్డ మంచువి కూడా కనబడుతున్నాయి తెల్లగా. నా వెనకున్న ఊర్లన్నీ చూస్తున్నారు కదా, ఇదంతా ఒకే సిటీ అనుకుంటున్నారేమో, కానే కాదు. ఇవన్నీ పల్లెటూర్లు. ఆ పల్లెటూరు మళ్ళీ ఒక పేరు ఉంటుంది, మున్సిపల్ ఉంటుంది, అంతా చూసుకోవచ్చు. మరియు చెట్లు కూడా కొండ మీద చూశారు కదా, అడవిలాగా ఎలా పాకిపోయినాయో ఆ చెట్లు. ఒకప్పుడు ఈ చెట్లన్నీ నరికిన వాళ్ళే. ఇప్పుడు నేనున్న నుంచున్న పొజిషన్లో కూడా అడవి ఉండేది, దట్టమైన అడవి. కానీ ఇదంతా నరికి ఒక వ్యవసాయ భూమిలాగా ఏర్పరచుకున్నారు. కానీ ఇప్పుడు అసలు అలా కుదరదు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. ఈ చెట్లైనా సరే, ఈ అడవిలు, ఈ కొండలు అన్నీ. ఒక్క చెట్టు కొట్టాలని సరే గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే చాలా పెద్ద క్రైమ్. ఫైన్ కూడా భారీగా వేస్తారు, లక్షల్లో రూపాయలు. ఇప్పుడు ఈ పొలం నాదే అనుకుందాం, ఎకరం పొలం. ఈ ఎకరం పొలంలో నాకు ఒక ఇల్లు ఉంది, కానీ నేను ఇంకో ఇల్లు ఇక్కడ కట్టుకుంటా అని చెప్పి నా ఇష్టం అన్నట్లు ఉండదు. నేను వెళ్ళి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ ఇస్తేనే కట్టుకోవాలి, లేకపోతే లేదు, జీరో. నేనున్న లొకేషన్ దగ్గర నుండి ఈ స్ట్రెచ్ ఉంది కదా, ఈ వ్యాలీ 180 డిగ్రీల యాంగిల్లో చూస్తుంటే అసలు భలే అనిపిస్తుంది. ఇరువైపులా గమనించినప్పుడు ఒక వింత మాయా లోకంలో ఉన్నట్లు ఉంది. నిజంగా వెనక్కి వెళ్ళి ఒక 500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఊహించుకుంటే ఎలా ఉండేదా అనిపిస్తుంది. ఇక్కడ ఇంకా దట్టమైన అడవితో ఉండేదనుకుంటా ఈ ప్రాంతం అంతా. కొండపై నుండి కిందకు వచ్చేసాను. చాలా బాగా దాహం వేస్తుంది. ఈ ఊర్లు ప్రత్యేకత మరొకటి ఉంది. మనం ఇప్పుడు గ్రౌండ్ వాటర్ తాగటమే మానేసాం కదా, కానీ గ్రౌండ్ వాటరే చాలా మంచిది అని చెప్తారు అందరూ. మనం ఇప్పుడు మినరల్ వాటర్ అని చెప్పి బాటిల్లో పెట్టుకు తాగుతున్నాం కదా, దాంట్లో ఏ మినరల్స్ ఉండవు, జీరో. చక్కగా ఇలాగా మనకు కావాలనుకుంటే ఎప్పుడు వాటర్ ఇట్లా వస్తూ ఉంటాయి, మంచిగా తాగొచ్చు. ఈ పల్లెటూరులో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈ ఇల్లు ఉన్నాయి కదా, ఒక్కొక్క ఇల్లు ఎప్పుడు కట్టారు తెలుసా? కనీసం 500-600 సంవత్సరాల క్రితం కట్టారు. అవి కూడా మీకు చూపిస్తా ఇప్పుడు. ఇవన్నీ మంచు కొండలు కదా, ఎప్పుడు మంచు కరిగి ఇట్లా నీరంతా కిందకి ప్రవహిస్తుంది. సమ్మర్లో అక్కడ ఒక డ్యామ్ లాగా నిర్మించారు చూడండి. ఇప్పుడు డోర్స్ అన్నీ ఓపెన్లో ఉన్నాయి. వాటర్ ఫ్లో చాలా తక్కువగా ఉండటం వల్ల కిందకి వదిలేస్తున్నారు. అదే వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు హైడ్రాలిక్స్తో డోర్స్ క్లోజ్ చేస్తారు. ఇక్కడ ఉన్న పల్లెటూరులకి కరెంటు కావాలని చెప్పి ఏం చేశారంటే 1880 సంవత్సరంలో ఇక్కడ ఒక పవర్ ప్లాంట్ నిర్మించారు. ఇది ఒక ఇల్లు చూడండి ఎంత బాగుందో, చెక్కలతో నిర్మించింది. వెనక పక్క ఉన్నది పవర్ ప్లాంట్. ఆ పవర్ ప్లాంట్ లోపల టర్బైన్స్ ఉన్నాయి. అవి వాటర్ వల్ల ఫాస్ట్గా తిరుగుతూ రొటేట్ అవుతూ పవర్ జనరేట్ చేస్తుంది. ఇందాక చూపించిన వాటర్ ఉంది కదా, ఒక టన్నల్ లాగా చేశారు కొండల్లో నుండి. ఆ వాటర్ దాంట్లో నుండి మిషన్లో నుండి రన్ అయ్యి బయటకు వచ్చేస్తుంది ఇటువైపు. ఇక్కడ ఈ హౌసెస్ మట్టికి నాకు చాలా బాగా నచ్చేసినాయి. చూడండి, అంతా పైన్ ట్రీస్, ఈ అడవిలో దొరికే ఆ చెట్లతో నిర్మించుకున్న ఇల్లు ఇవన్నీ. వీటిల్లో కొన్ని హౌసెస్ అయితే 800 సంవత్సరాలు 700 సంవత్సరాల క్రితం నిర్మించినవి కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఎలా చెక్కు చెదరకుండా ఉన్నాయా అని నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మళ్ళీ వెనక పక్కే చూడొచ్చు, ఇప్పుడు రీసెంట్ టైంలో కట్టిన లగ్జరీ హోమ్స్ అన్ని కనబడుతున్నాయి. అవన్నీ వాటి లైఫ్ ఓన్లీ 100 ఇయర్స్ లేకపోతే 150 ఇయర్స్ అంతవరకే. కానీ ఈ పాత కాలంలో కట్టిన ఇల్లు చాలా యూనిక్. చూడండి కిటికీలు ఎట్లా బిగించుకున్నారో. అక్కడ నుండి రోడ్డు వ్యూ అంతా, ఈ కొండలో వ్యూ చూడటానికి భలే ఉంది. లాస్ట్ వీడియో మన అన్నయ్యని పరిచయం చేసుకున్నాక, మన తెనాలి నుండి బాన్ అన్నయ్య. హాయ్ అన్నయ్య, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్. అలాగే అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి తీసుకొచ్చారు నన్ను. ఈ ఊర్లో వీళ్ళు రైతులు, చక్కగా పశువులు అట్లాగే వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు ఈ పల్లెటూరులో, వీరిలోనే. వారిని కూడా మనం ఇప్పుడు పరిచయం చేసుకున్నాం. వాట్స్ యువర్ నేమ్? Genevieve Catherine. క్యాథరిన్. వారి పేరు
ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు ఈ వ్యవసాయం? 2012. ఓ 2012 13 years experience. చిన్నప్పటి నుండి వ్యవసాయమేనా వీళ్ళు? చిన్నప్పటి నుంచి వ్యవసాయం. ఇదే ఊరా? ఇదే ఊరు. ఓ ఓకే, వెరీ గుడ్. వారికి పిల్లలు ఉన్నారన్న? ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలా? దానికి పేర్లు అడగండి. Name von Kindern Magdalena und Johannes. Magdalena and Johannes. ఒక బాయ్ ఒక గర్ల్. ఒక బాయ్ ఒక గర్ల్. ఓ థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్. చెప్పండి అన్న, నేను ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. Er freut sich sehr, dass du da Erlaubnis gegeben hast, Ja, super. um dann deine Sennerei zu besuchen und wünsche dir alles Gute. Okay. థ్యాంక్ యూ Danke. థ్యాంక్ యూ ఏమంటారన్న ఈ భాష? Danke schon. డాంకెషోన్. Bereits gut. నేనున్న పల్లెటూరులో ఇక్కడ ఒక రైతు దగ్గరికి వచ్చాను. ఇదిగోండి, ఆవిడ చక్కగా ఆ గెడ్డంతా కూడా పశువులకి వేస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా డైరీ ఫార్మ్స్ మరియు వ్యవసాయం చేస్తూ బ్రతుకుతారు చాలా వరకు. మన ఊర్లో చెప్పుకుంటే చాలా తక్కువ అయిపోయింది కదా, ఇప్పుడు పశువుల్ని మేపాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ రాబడి చాలా తక్కువ అవుతుంది. కానీ ఇక్కడ అలా కాదు, మంచిగా ఇదిగోండి ఆ గెడ్డంతా పొలంలో కట్ చేసుకుని తెచ్చుకున్నారు. పశువులు కూడా చాలా బాగున్నాయి. అన్నిటికీ గంటలు కట్టారు. చిన్నప్పుడు జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. మన ఊర్లో రైతులు కూడా ఇలాగే గంటలు కట్టేవాళ్ళు, గుర్తుందా మీకు? ఈ రైతులు వెనకాలే ఇంటి ముందే ఉంటాయి చాలా వరకు పొలాలు. ఆ పొలాల మధ్యలోనే ఇల్లు నిర్మించుకుంటారు. ఎప్పుడో వీళ్ళ తాతల ముత్తాతల దగ్గర నుండి ఇది వారసత్వంగా వస్తున్న పొలాలు. అలాగే ఇల్లు కూడా చాలా రకాల పనిముట్లు కూడా ఉన్నాయి. అప్పట్లో ఉపయోగించిన ట్రాక్టర్లు, అలాగే వారి ఇల్లు ఇదిగోండి. వారి ఇల్లు ఎలా ఉందో చూస్తారు, బాగుంది కదా, కొండల మధ్యన ఈ వ్యాలీలో. అక్కడే వాళ్ళ బాబు కూడా ఉన్నాడు కింద కూర్చుని హాయ్. వీళ్ళ పశువులు పెట్టుకోవడానికి ఇక్కడ ఒక పెద్ద షెడ్ లాగా వేసుకున్నారు చూడండి. ఈ షెడ్ లోపలికి వెళ్ళి మనం చూద్దాం. ఇప్పటి వరకు సిస్టర్ వచ్చి చక్కగా గెడ్డంతా వేశారు కదా, అవి చక్కగా మేస్తున్నాయి. పచ్చిగడ్డి వేశారు. పచ్చిగడ్డి చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదా మన వాళ్ళు కూడా. పశువులు చూస్తుంటే చాలా బాగున్నాయి, దృఢంగా ఉన్నాయి. ఒక్కొక్కటి వచ్చి 2 లక్షల రూపాయలు విలువ అంట కొనాలనుకుంటే. అలాగే ఒక్కొక్కటి ప్రతిరోజు 48 లీటర్లు పాలు ఇస్తుందంట. భలే కదా, చాలా బాగున్నాయి వీటిని చూస్తున్నప్పుడు. అలాగే ఆ గంటలు మోగుతున్నప్పుడు భలే సరదాగా ఉంది, ఒక మ్యూజిక్ లాగా. ఇలా చాలా వరకు ఈ పల్లెటూరులో మనం చూసుకోవచ్చు. నా తల మీద ఉన్నదంతా స్టోరేజ్, గడ్డి స్టోరేజ్. పైకి ఎక్కి మరీ చూపిస్తా, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. 1 లీటర్ పాలు ఈ దేశంలో 230 రూపాయలు ఇస్తున్నారంట. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ పల్లెటూరులోనూ ఈ పశువులు, ఈ మొత్తం మేకలు, గొర్రెల దగ్గర తిరిగినప్పుడు ఇంట్లోకి రాగానే ఒక 2 కుక్కలు అయితే పరిగెత్తుకుంటా వచ్చినాయి మా దగ్గరికి. వాసన పీల్చి వదిలేసినాయి. లేకపోతే నా భయపడ్డాను, అయిపోయాను రా బాబు అనుకున్నాను. అవి పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు. ఇక్కడ ఒకటి ఉంది, ఆ పిల్లోడి దగ్గర మరొకటి కూర్చుంది. అదిగోండి, కనబడిందా? నల్లగా ఉంది కుక్క. అది వీళ్ళకి గుర్రాలన్నా కూడా చాలా ఇష్టం. మెయిన్ అసలు ఒకప్పుడు వీళ్ళు గుర్రాల మీదే స్వారీ చేసేవాళ్ళు. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళాలంటే ఇలాంటి రైతుల దగ్గర ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఈ దేశంలో గుర్రాలు ఉన్నాయి. ఇలాగ గుర్రపు బండి ఉంటుంది చూడండి, ఆ గుర్రం కట్టుకుని ఇలాగ పొలాల్లోనూ తిరుగుతూ ఉంటారు. అలాగే దూడలు ఎప్పుడూ సపరేట్గా పెడుతున్నారు, ఆవుల దగ్గర కాకుండా. ఇవి చక్కగా 2 బుజ్జి దూడలు ఉన్నాయి చూడండి, చాలా మంచిగా ఉన్నాయి. భలే ఉంది కదా. ఇది బ్రౌన్ అండ్ వైట్ కలర్లో. ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడంట బుడ్డాడు, చక్కగా బాగున్నాడు. మంచి రైతు ఫ్యామిలీలో పెరుగుతున్నాడు. చూడండి, చెప్పులు లేకుండా ఎలా తిరుగుతున్నాడు, సేమ్ మనలాగానే. ఇప్పుడే ఇదిగోండి గుర్రాలు తీసుకొస్తున్నారు. గుర్రాలు మంచిగా ఉన్నాయి. వాటికి వాషింగ్ టైం అనుకుంటా, స్నానం చేపిస్తున్నట్లున్నారు. అది సిస్టర్, అట్లాగే సిస్టర్ వాళ్ళ పాప అనుకుంటా. ఇందాక చెప్పాడు కదా వారి పేర్లు. ప్రతిరోజు గుర్రాలకి ఇలాగా స్నానం చేపిస్తారనుకుంటా. అలాగే పశువులకు కూడా వీళ్ళు పశువులు తోకలు ఒక తాడుకి కట్టేశారు. అది మీకు చూపిస్తాను. మీకు నేను ఇంతమట్టుకి ఇన్ని దేశాలు తిరిగాను, ఎప్పుడు చూడలేదు. చాలా విచిత్రం అనిపించింది. అది ఎందుకు కట్టేస్తారనేది కూడా తెలుసుకుందాం మనం. వారి పాప ఇంగ్లీష్ మాట్లాడతారంట. హాయ్, హౌ ఆర్ యూ? I'm very good. వాట్స్ యువర్ నేమ్? Magdalena. Magdalena, okay. The horse have any name? Yes, Franziska. Franziska, is it male or female? Female. Female. What about that one? This is Bounty. Huh? Bounty. Bouncy. Female? Yes. Both female. Yes. Normally, how much it cost? You think one horse? Mama, wie viel kostet so eine Gaul? రేట్ కనుక్కుందాం ఎంతో. బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. ఫిమేల్ హార్సెస్ అంట, ఆడవి.
How much? 60,000. 50-60,000. Yes. అంతేగానా 50 లక్షలేగా? Which one? Both? This one 50? It's a little bit when the horse is a good training horse or a not so good or young, Okay. then it's expensive. వయసును బట్టి ఉంటుందంట ఈ హార్స్. అలాగే ఎంత స్ట్రాంగ్ గా ఉన్నదని కూడా విషయం కూడా ఒక్కొక్కటి 50 లక్షల నుండి 60 లక్షల రూపాయలు విలువ చేస్తుందంట. అసలు సూపర్ గా ఉన్నాయి, చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ పొలం దగ్గరికి వెళ్తున్నాం మనం. ఇవంతా ఒకప్పుడు ట్రాక్టర్లు వీళ్ళు ఉపయోగించింది. ఇది చాలా ఫేమస్ కంపెనీ అనుకుంటా. ఎక్కడ చూసినా కూడా ఈ ఫెండెట్ అని చెప్పి ట్రాక్టర్ బాగా ఎక్కువగా కనబడుతుంది. ఒకప్పుడు చిన్నప్పుడు మనకి మహేంద్ర ఎలా కనపడేది అలాగా ఈ చిన్నబాబు చూశారు కదా, మిషన్ ఆన్ చేసి ఇక చక్కగా ఫటాఫట్ గిడ్డంతా కట్ చేసేస్తున్నాడు మంచిగా. బాగుంది. వీళ్ళ ఉన్న ఏరియా మట్టికి వ్యూ మట్టికి అదిరిపోయింది. ఈ ఇరువైపులా కొండల మధ్యన వీళ్ళు నివసిస్తున్నారు. గుర్రం మటుకి భలే ఉంది. 6 అడుగులు ఉంది. ఎప్పుడు గుర్రం వెనక్కి మటుకి ఉండకూడదు మనకు తెలియని సమయంలో. ఒక్కసారి కిక్కు కొట్టిందంటే చాలు గుండె ఆగిపోతుంది మనకి. యానిమల్స్ అనుకుంటాం కానీ వాటిని పెంచడం అంత ఈజీ కాదు. ఏదో కానీ ఒక స్ప్రే లాంటిది తీసుకొచ్చారు. మేబీ అది షాంపూ ఏదో కానీ దానికి ఇదిగోండి అక్కడ జుట్టు ఉంటుంది కదా తోక మీద అలాగే తల మీద, అక్కడ కొట్టి ఇప్పుడు చక్కగా వాటిని దువ్వుతారనుకుంటా. బ్రష్ కూడా తీసుకొచ్చారు. ఆ మంచి వాసన వస్తుంది. వాళ్ళు ఏం స్ప్రే చేశారో కానీ అది ఒక కెమికల్ లేకపోతే ఏదో కానీ డిఫరెంట్గా ఉంది. అది ఒక ఆయిల్లో కానీ మంచి వాసన. ఇప్పుడే సిస్టర్ వాళ్ళ పాపను అడుగుతున్నాను తనకి హార్స్ రైడ్ చేయడం వచ్చా అని. యు నో హౌ టు రైడ్ హార్స్ Yes. అండ్ యూ హ్యావ్ యువర్ ఓన్ హార్స్ రైట్? Yes. అదిగోండి తనకి సపరేట్గా ఒక గుర్రాన్ని ఇచ్చేసారంట వాళ్ళ పేరెంట్స్. సేమ్ అలాగే ఉంటుందంట. వాట్ ఈస్ యువర్ హార్స్ నేమ్? Kira. కియారా. Yes. ఓకే. గ్రేప్స్ ఎలా పాకిచ్చారో తర్వాత అంతా ఫుల్ సీజన్లో వీళ్ళకి గ్రేప్స్ వస్తాయి. మరికొన్ని బేబీ హార్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ కొన్ని. బ్యాక్ సైడ్ వ్యూ మటుకి సూపర్ ఉంది. వెరీ గుడ్ వ్యూ యూ హ్యావ్ ఫ్రమ్ యువర్ హోమ్. బ్యూటిఫుల్ మౌంటైన్స్, ఫారెస్ట్, ఎవ్రీథింగ్. ఈ పాప హార్స్ వచ్చి ఆ చివరిన ఉందంట. మీకు కనబడటం కష్టం ఎందుకంటే అదిగోండి ఆ వెనక చివరిన దాక్కుంది చూస్తున్నారు. తోక ఒకటే కనబడుతుంది మనకి. ఆ గుర్రాన్ని స్వారీ చేస్తారంట వీరు. రైతులు అన్నాక పశువులతో పాటు కోళ్ళు తప్పకుండా ఉండాలి కదా. చక్కగా నాటుకోళ్ళు అట్లాగే పెట్టలు అన్నీ పెంచుకుంటున్నారు. పుంజులు బాగున్నాయి చూడండి. ఇక్కడ ఒక 3 కోళ్ళు కనబడ్డాయి. ఈ ఆవులు పైన తల మీద ఏమున్నాయో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మీరే ఆశ్చర్యపోతారు. అదొక పెద్ద సామ్రాజ్యం లాగా ఉంది, ఒక కోటలాగా. ఇక్కడ ఒక నిచ్చెన ఉంది. జాగ్రత్తగా ఎక్కాలి. అయ్యయ్యా, ఎందుకంటే చలికాలం అప్పుడు మంచు పడుతుంది బయట. పూర్తిగా మంచు పడి గడ్డి అసలు ఏం మొలవదు. సమ్మర్లోనే గడ్డి అంతా ఇలాగా దాచుకుంటారు. 1 year 2 yearsకి సరిపడా ముందే ప్లాన్ చేసుకుంటారు. ఎలా ఉందో చూడండి. అది ఒక క్రెయిన్ లాగా ఉంది కదా, ఆ క్రెయిన్ తీసుకువెళ్ళి ఫిక్స్ చేస్తుంది పైన. ఇదిగోండి ఎట్లా ఉందో, ఒక కన్వేయర్ లాగా. ఇంకా ఇటువైపు కూడా ఉన్నాయి. అంతా అదే గడ్డే. చాలా పెద్ద స్టోరేజ్ నిర్మించుకున్నారు పశువుల కోసం. నేను ఇందాక మీకు చెప్పాను కదా ఆ తోకలు ఎందుకు అట్లా తాళ్ళు కట్టేస్తారని చెప్పి. కొన్ని సందర్భాల్లో ఇవి పేడ వేస్తాయి కదా, ఆ పేడ వేసినప్పుడు కూర్చుంటాయి కదా కింద. కూర్చున్నప్పుడు ఆ తోక కూడా ఆ పేడ మీద పడి ఆ పేడని తర్వాత ఒంటి నిండా ఇట్లాగా జల్లుకుంటాయంట. అలా జల్లుకోకుండా ఉండటం కోసం ఇలా పెట్టారు. అప్పుడు చూడటానికి ఆవు శుభ్రంగా ఉంటుంది కదా. ఒకవేళ జల్లుకుంటే రోజు స్నానం చేయించాల్సి వస్తుంది వీటికి. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు సిస్టరు. ఇంట్లో పనులన్నీ ఆవిడే పూర్తి చేసుకుంటున్నారు. వంట వండుకుంటున్నారు, చక్కగా పశువుల దగ్గర చేస్తున్నారు. వాళ్ళ హస్బెండ్ మీకు పరిచయం చేద్దామంటే ఇప్పుడు లేరు, బయటికి వెళ్ళారు. Magdalena, what is your ambition? Floristin. Floristin. That means you want to do like flowers? Yes. Decorating? Is it easy job? For me, because I know more than normal people, Okay. It's a big fortile. Yeah, for you it's easy. Yes. Not for others. Because Yes. you already learned. Yeah. That's nice. All the best. Yeah.
ఈ పల్లెటూరులోనే మరొక లొకేషన్కి వచ్చాను. ఇక్కడ ఈ ఇల్లు చూస్తున్నారు కదా, ఈ ఫ్యామిలీ కొన్ని వందల సంవత్సరాల నుండి ఇక్కడే నివసిస్తున్నారు. కానీ వాళ్ళ తరతరాలు వాళ్ళు బ్రాందీ అలాగే విస్కీ తయారు చేస్తారంట వాళ్ళ తాతల ముత్తాతల దగ్గర నుండి. కానీ చాలా ప్రత్యేకమైన బ్రాందీ ఇది. తను ప్యాషనేట్గా చేస్తున్నారు, ఇదేదో బిజినెస్ కోసం కాదు. ప్రపంచ దేశాల నుండి ఎక్కడెక్కడో ఆర్డర్ చేసుకుని మరి ఇది తాగుతారంట. ఇది రోసెట్టి అని పిలుస్తారు ఈ బ్రాండ్ నేమ్. మనం ఒక్కసారి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ కట్టెలన్నీ ఎలా స్టాక్ పెట్టుకున్నారో చూడండి. ఎందుకంటే చలికాలం వచ్చినప్పుడు పూర్తిగా మంచుతో మునిగిపోతుంది. అసలు ఈ ప్రాంతం అంతా తెలుపు రంగులో ఏదో ఒక పెయింట్ వేసినట్లు ఉంటుంది. లోపల ఫైర్ ప్లేస్ ఉంటుంది. ఆ ఫైర్ ప్లేస్లో ఇవి కట్టెలు వేసుకుని ఇళ్ళంతా వామ్గా ఉంచుకుంటారు. ఈ బ్రదర్ని కూడా మనం పరిచయం చేసుకుందాం. హాయ్, హౌ ఆర్ యూ? Yes, my name is Tony Rossetti. Okay. Yes. I'm a small distiller in a small village. It's called Krösersberg in Tyrol. Okay. And from how long you're doing this? I'm doing this since 35 years. I learned it from my grandpa and my grandfather and my father. Yes. And it's an old traditional working. Yes, we are working with the fruits from the local areas, and we try to bring the aroma. Flavor. We try to bring the flavor into the drinks. The drinks should be very smooth and very flavored. Yeah. Thank you. వీరు ఒకప్పుడు వీళ్ళ తాతల సమయంలో ఇక్కడ నేనున్న లొకేషన్ ఏంటనుకుంటున్నారు, ఇందాకనే మీకు పశువులు చూపించా కదా, పశువులు బాన్ అంట. ఇది ఇక్కడ ఉండేవన్నీ పశువులు. తర్వాత ఈయన జనరేషన్ వచ్చేలోపు ఇక పశువులన్నీ ఇక సేల్ చేసేసి దీన్ని ఇప్పుడు ఒక విస్కీ బ్రాందీ తయారు చేసేలాగా పెట్టుకున్నారు. స్పిరిట్ అని చెప్తారు కదా, మెయిన్గా కొంచెం ఆల్కహాల్ గురించి అనుభవం ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా నాకు అంత దీని గురించి నాలెడ్జ్ లేదు, బట్ ట్రై చేస్తున్నాను మీకు ఇది చూపించడానికి. ప్రపంచ దేశాల నుండి ఎక్కడెక్కడో నుండి ఆర్డర్ ఇస్తారని చెప్పా కదా, అలాగే వీరికి వచ్చిన సర్టిఫికేట్లు మీరు ఆశ్చర్యపోతారు. ఎన్ని ఉన్నాయో చూడండి, కనీసం 20కి పైగా ఉన్నాయి ఇక్కడ సర్టిఫికేట్లు. అంత ఫైన్ స్పిరిట్ ఇతను తయారు చేస్తారు. అలాగే కొంతమంది ఇక్కడికి వచ్చి తాగడానికి కూడా ఇష్టపడతారు. బ్రేక్ఫాస్ట్ కూడా తను ప్రొవైడ్ చేస్తారు డ్రింక్తో పాటు. కానీ ఒక విషయం చెప్పారు తను, ఇలాంటి డ్రింక్స్ అనేది మనం ఎక్కువగా మోతాదులో తీసుకోకూడదు. అలా తీసుకున్నప్పుడు మన ఆరోగ్యానికి సమస్యలు వస్తాయి. ఏదైనా సరే లిమిట్లోనే ఉండాలి అని ఆయన చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. చాలా అందమైన మంచి మంచి పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి. ఈయన స్పెషల్గా 57 ఫ్రూట్లతో తయారు చేస్తారంట రకరకాల బ్రాందీస్, విస్కీస్, ఆ స్పిరిట్ అనేది. ఈ వీటిల్లో ఒకటైతే చెప్తాను, ఇది రెడ్ బెర్రీ అంట. సముద్రం లెవెల్ దగ్గర నుండి కొండల పై వరకు పెరుగుతూ ఉంటుంది. ఇది తినటానికి పనికిరాదంట, కానీ స్పిరిట్ తయారు చేయడానికి పనిచేస్తుంది. చాలా ఖరీదైందని చెప్తున్నారు. ఒక బాటిల్ వచ్చే 14,000 రూపాయలు ఉంటుందంట. వీళ్ళ తాతల దగ్గర నుండి నేర్చుకున్న ఈ పని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఏదో ఒక మిషన్ లాగా ఉంది, దాంట్లో తయారు చేస్తున్నారు. ఆ ఫ్రూట్స్ నుండి ఆల్కహాల్ బయటికి తీయటానికి. మనం ఇప్పుడంతా ఇవి ఆల్కహాల్ తయారు చేసేవన్నీ కూడా చాలా వరకు కరెంట్ ఉపయోగిస్తున్నారు, కానీ ఈయన కరెంట్ ఉపయోగించట్లేదు. ఇదిగోండి, వుడ్తో రన్ చేస్తున్నారు. వుడ్తో హీట్ చేసి ఆ ఫ్రూట్స్లో నుండి ఆ స్పిరిట్ బయటికి చేస్తున్నారు, ఆల్కహాల్ అనేది. మీరు మరొకటి గమనించాలి. ఓన్లీ నేను ఏదో ఈ రూమ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారేమో. ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితమే వీళ్ళు ఈ పైన్ వుడ్, ఈ అడవిలో దొరికే చెక్క తెచ్చుకుని ఇలా నిర్మించుకునేవారు. మన ఇల్లు కూడా ఒకప్పుడు ఇలాగే ఉండేవి, గుర్తుందా? చూడండి ఎంతెంత పెద్ద పెద్ద ముద్దులు వేసి వీళ్ళు నిర్మించుకున్నారు. అందుకనే అనుకుంటా 400-500 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నా కూడా ఈ హౌసెస్కి అసలు ఏమీ అవ్వట్లేదు. అందుకే చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు బయట నుండి చూస్తున్నప్పుడు. ఈ బాటిల్స్ చూసి చాలా విచిత్రం అనిపించింది. ఏంటి ఇలాంటి క్యాప్ నేను ఎప్పుడు చూడలేదు, ఎందుకు ఇలా ఉపయోగిస్తారా అని నాకు అర్థం కాల. ఇప్పుడు నాకు అది చూపించారు, అది మీకు కూడా ఒకసారి చూపిస్తా. బాటిల్లో నుండి రిమూవ్ చేసినాక ఎలా ఉందో చూడండి. ఇది క్వాంటిటీ కోసం ఉపయోగిస్తారంట. 10 ml కావాలంటే 10 ml, 20 ml కావాలంటే ఈ రౌండ్గా ఉన్న బాల్ పెద్దగా ఉంటుంది. కెన్ యూ షో మీ 20 ml?
అదిగోండి 20 ml కూడా పెట్టుకోవచ్చు, మనకి ఏది కావాలంటే అది. ఎందుకంటే ఒక లిమిట్ వరకే పోస్తారు కదా వచ్చిన వాళ్ళకి తాగటానికి. ఇలా అందమైన కప్పులు ఉపయోగిస్తున్నారు, బాగుంది. ఓకే Make it with 20 milliliter. ఓకే అండ్ దెన్ ఓకే And then I fill it. ఓకే అదిగోండి అలా కిందకి అనగానే దాంట్లోకి చూడండి ఇలా కరెక్ట్గా 20 ml వచ్చేస్తుంది. అది ఈజీగా దాని క్యాప్ రిమూవ్ చేసేసి ఇప్పుడు దాంట్లోకి పోర్ చేసేస్తున్నారు, అయిపోయింది. అది నేను ఇన్ని దేశాలు తిరుగుతూ కొన్ని విషయాలు చూపిస్తూ ఉంటా కదా మీకు, అవన్నీ మనం నేర్చుకోకూడదు. ఎందుకంటే చూసి జస్ట్ ఈ ప్రపంచంలో ఎలా ఉంది ఎలా నడుస్తుందనే విషయాలు తప్ప తెలుసుకోవద్దు, ఎవరు అలవాటు చేసుకోవద్దు. అసలు ఒకసారి తాగి టేస్ట్ చేద్దాంలే అని చెప్పి కూడా మీరందరూ కంట్రోల్ లిమిట్లో ఉంటేనే లైఫ్ని చాలా వరకు లీడ్ చేయగలరు, లేకపోతే మధ్యలోనే మనం అంతమైపోతాం. ఇప్పుడు తను పోసిన ఈ కప్పులో ఉంది కదా 20 ml, ఇలాంటివి మనం 60 ml తాగితే ఇది సమానంగా ఆల్కహాల్ వచ్చి 1/2 లీటర్ బీర్ తాగినట్లు ఉంటుందంట కెపాసిటీ. ఈ పైన ఉన్న రూఫ్ చూశారు కదా, ఈ రూఫ్ చెక్కతో నిర్మించారు. ఇది ఎప్పుడు కట్టారు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. 1777 సంవత్సరంలో నిర్మించారంట. ఓరి బాబోయ్, అసలు ఇప్పటికి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది చూడండి. అలాగే కింద అండర్ గ్రౌండ్ ఏమో నిర్మించిందేమో 1500 సంవత్సరంలో అంట. ఎలా ఇంత దృఢంగా ఉన్నాయి నిజంగా. పైన్ ట్రీ మట్టికి చాలా స్ట్రాంగే, సంవత్సరాలు గడిచినా కూడా అలాగే ఉంటాయి. ఇంతకుముందు మనం కొరియా వెళ్ళినప్పుడు కూడా మనం చూసుకున్నాం కదా, పైన్ ట్రీస్తో వాళ్ళు అప్పట్లో బుద్ధిస్ట్ టెంపుల్స్ నిర్మించారు. ఇవన్నీ ఆస్ట్రియాలో అలాగే యూరోప్లో చాలా వరకు ఇల్లు అన్నీ అలాగే ఉన్నాయి, దృఢంగా చాలా యూనిక్ స్టైల్తో. మిమ్మల్ని ఇక్కడ 2 స్టోర్ రూమ్స్ ఉన్నాయి లోపల, వాళ్ళు స్టోర్ చేసుకునే ఆ స్పిరిట్ భలే ఆశ్చర్యపోతారు. ఇవన్నీ గాజు సీసాలు ఎలా ఉన్నాయి చూడండి, చాలా అందంగా ఉన్నాయి. వాటి వయసు కూడా నాకు లేదు, అవి 100 సంవత్సరాల పైన వయసు. ఒకప్పుడు మీకు తెలుసు కదా, ఇప్పుడు మనం స్టెయిన్లెస్ స్టీల్ లేకపోతే ఐరన్ మెటల్ ఇలా రకరకాల మెటల్స్ ఉపయోగిస్తున్నాం. కానీ ఒకప్పుడు ఇలాంటి గాజు సీసాలు ఉపయోగించేవారు, గుర్తుందా మీకు? ఇక్కడ కనబడుతున్నది ఇదిగోండి గ్రీన్ కలర్లో ఉంది కదా, అది 100 సంవత్సరాల ముందు తయారు చేసిందంట. మ్యాన్ మేడ్, మనిషి చేత్తో తయారు చేసిన గాజు బాటిల్. ఇప్పుడు మీకు చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది కూడా. ఇదిగోండి మనిషి తయారు చేసింది ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఈ బాటిల్స్ని చూస్తున్నప్పుడు తాగుతున్నప్పుడు, ఇది ఇప్పుడు లేటెస్ట్గా రీసెంట్గా తయారు చేసిన బాటిల్. ఇది ఎంత ఓల్డ్ అయితే అంత ఇష్టపడతారంట. ఇక్కడైతే మటుకి 25 years బ్యాక్ తయారు చేసిన బాటిల్ అయితే ఉంది ఒక గాజు సీసాలో, అది చాలా ఖరీదు ఉంటుంది. ఇక్కడ పైన పెట్టున్నారు ఇదిగోండి, హాలండర్ అని పిలుస్తారు దాన్ని ఆ డ్రింక్ని. ఇక్కడ మరికొన్ని కూడా ఉన్నాయి, రమ్ కనబడుతుంది అక్కడ, జిన్ అంట. ఇదిగోండి జిన్ ఎలా ఉందో చూడండి. లోపల 1777లో నిర్మించిన ఈ రూఫ్ లోపల, ఇంటి లోపల ఇలా ఉంది. ఇలా మెలికలు తిరుగుతూ లోపలికి వెళ్తే ఓ సూపర్ ఉంది అసలు. మొత్తం బ్యారల్స్, వుడెన్ బ్యారల్స్లో ఈ లిక్విడ్ని స్పిరిట్ని భద్రపరుస్తారు, మీకు తెలుసు కదా. చాలా సంవత్సరాలు ఇలా దాచిపెడతారు. ఎప్పుడు దాచిపెట్టింది చాలా ఎక్కువ ఖరీదు కూడా పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఒక బాటిలే కోట్ల రూపాయలు కూడా ఉంటుందంట విలువ. అంత క్రేజో చూడండి వీళ్ళకి. ఒక వైన్ కానీ ఇవన్నీ తాగటం కోసం భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ బ్యారెల్స్ ఒకప్పుడు వీళ్ళు తయారు చేసిన వాళ్ళు ఎవరో కానీ ఐడియా వచ్చింది. ఒక చెక్క చూడండి, చెక్కను ఒకదానికొకటి ఇట్లా అటాచ్ చేసి దానికి ఇట్లాగా లాక్ లాగా చుట్టూతా ఈ స్టీల్ది వేస్తారు. అది వీటిలో నుండి కారిపోతుందేమో అని అనుకుంటాం కదా గ్యాప్స్లో అండి, కానీ రానే రాదు. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. లిక్విడ్ అంతా ఎన్ని సంవత్సరాలైనా కూడా అలాగే ఉంటుందంట. ఈ ఇంటిని ఒకప్పుడు రినోవేట్ చేస్తున్న సమయంలో వీళ్ళకి కింద అండర్ గ్రౌండ్లో ఈ 2 దొరికినాయి అంట. చూడండి, ఇది ఒక చెక్క మొద్దు, ఇదేమో చూస్తున్నారు కదా, ఇది ఒక బాగా కరగబెట్టిన తర్వాత సిల్వర్ నుండి వచ్చే ఒక మట్టి ముద్దలాగా అయ్యింది చూడొచ్చు. కానీ ఇలాంటిది నేను వాల్కెనో దగ్గర చూశాను ఇంతకుముందు, ఇథియోపియాలో మీకు చూపించా, గుర్తుందా మీకు? ఇదిగోండి వాల్కెనో స్టోన్, అదే అనిపిస్తుంది నాకు. కానీ దీన్ని టెస్ట్ చేయడానికి ఒక అతను కూడా వస్తున్నారంట. తను టెస్ట్ చేసి అప్పుడు తెలియజేస్తారు అసలు ఈ ఇల్లు ఫస్ట్ ఏ సంవత్సరం కట్టారని చెప్పి అన్నీ తెలుస్తాయి. ఇక్కడ వాళ్ళ పొలంలో చెర్రీస్ ట్రీస్ ఉన్నాయి. ఆ పెద్ద ఆయన ఇప్పుడే చక్కగా వెళ్ళి చెర్రీస్ కోసుకొని వస్తున్నారు నాకు ఇవ్వడానికి. మెయిన్గా ఇంత ఫేమస్ అవడానికి కూడా తన పొలంలో పండే చెట్లు ఉంటాయి కదా, అవి కొన్ని ఫ్రూట్స్ వాటితోనే తయారు చేస్తారు తను.
కొన్నేమో బయట నుండి కొనుక్కొని వచ్చి తీసుకుంటారు. వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇల్లు చూడండి ఎంత బాగుందో. కరెక్ట్గా ఈ కొండల్లో ఒకే ఒక్క ఇల్లు ఉంది. ఊరు బయటికి వచ్చేసిన తర్వాత అదిగోండి తీసుకొచ్చారు మంచిగా. ఓహో థ్యాంక్ యూ. పుల్లగా భలే తీయగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. భలే ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. స్వర్గలోకంలో ఉండి ఈ అందమైన చెట్ల నుండి ఫ్రెష్గా వచ్చిన ఈ కాయలు తింటూ చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇదే ప్లేస్లో ఇక్కడ ఒక ప్రత్యేకమైన బెల్ చూసి భలే అనిపించింది, చాలా అథెంటిక్గా ఉంది. వీళ్ళ తాతగారి సమయం నుండి వస్తుందంట తరతరాలు ఈ బెల్. మరొక విషయం కూడా చెప్పాను కదా, ఈ ప్రపంచంలో బెల్స్ తయారు చేసింది ద ఫస్ట్ వాళ్ళు బాగా గ్రాండ్గా ఈ కంట్రీ వాళ్ళే. అది కూడా చాలా దగ్గరే, దానికి సపరేట్గా ఒక మ్యూజియం కూడా ఉంది. చాలా ప్రదేశాలకి చాలా కంట్రీస్ కూడా ఇక్కడ నుండి బెల్ తయారు చేసి పంపించేవాళ్ళు. ఆ బెల్ అసలు పర్ఫెక్ట్ సౌండ్ వస్తుంది. మీరు చూడండి, ఒక పెద్ద బెల్ ఉండేది, ఆ బెల్ని కరగదీసేసి ఇలాంటి చిన్న బెల్స్ తయారు చేశారంట. ఎప్పుడో అందరూ వీటిని కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నారు చాలా సంవత్సరాల నుండి. ఇప్పుడు ఈ సౌండ్ మీరు వినండి, భలే అనిపిస్తుంది. చాలా యూనిక్గా ఉంది ఆ సౌండ్. కరెక్ట్గా నాకు మన గుళ్ళో గంట మోగిస్తాం చూసారు, సేమ్ అదే ఫీల్ వచ్చింది నాకు, మన ఊర్లో ఉన్నట్లు. ఆ ఎదురుగా కనపడుతున్న ఆ అందమైన ఇల్లు 1427వ సంవత్సరంలో నిర్మించారంట. దీని పక్కన మరొక ఇల్లు చూశాను, ఇదైతే భలే ఉంది. అన్నీ ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క యూనిక్ స్టైల్లో ఉన్నాయి. పైన కూడా రూఫ్ కూడా చూడండి, అంతా వుడెన్ రూఫ్. మరియు ఆ అందమైన కిటికీల మీద వాళ్ళు వేసుకున్న పెయింటింగ్స్ భలే ఉన్నాయి కదా. వాళ్ళ కల్చరు అట్లాగే వాళ్ళ పెయింటింగ్సే అనుకుంటా, వాళ్ళ యాన్సెస్టర్స్ కొంతమంది బొమ్మలు ఉన్నాయి చూడవచ్చు అక్కడ భలే. ఇక్కడేమో వీళ్ళని ఎక్కువ క్రిస్టియానిటీని ఫాలో చేస్తారు కదా, జీసస్కి ప్రే చేస్తున్నట్లు ఒక బొమ్మ వేయించుకున్నారు, చాలా అందంగా వేశారు కలర్స్. మనం పురుగులు కనపడితే చాలా వరకు చంపుతూ ఉంటాం కదా, వీళ్ళు ఆ పురుగులు జాగ్రత్తగా కాపాడాలని చెప్పి వాటికి ఇల్లు తయారు చేస్తారు ఇక్కడ. ఎవ్రీ 50 మీటర్స్కి 100 మీటర్స్కి ఇదిగోండి చూడండి, అడవిలో దొరికే మొద్దులు పుల్లలు రకరకాలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. చక్కగా వాటికి ఇవి హోమ్ లాగా ఆ సందుల్లోకి దూరి అవి ఉంటాయి కదా తెలుసుగా మీకు, ఆ పొలంలోకి దూరి వాన పడుతున్నప్పుడు కానీ లేకపోతే ఒక మంచిగా హోమ్ లాగా సెట్ చేశారు రకరకాలుగా. ఇదే పల్లెటూరులో ఇట్లాగా ఓపెన్ లైబ్రరీ కూడా ఉంటుంది. నాకు కావాలనుకుంటే నాకు నచ్చిన బుక్ చూసుకుని ఇక్కడ తీసుకోవచ్చు. మ్యాక్సిమం లాక్లో లేదని అనుకుంటున్నాను. చూడండి, ఎప్పుడు డోర్ ఓపెన్లోనే ఉంటుంది, అన్లాక్లోనే. నాకు ఏ బుక్ నచ్చితే ఆ బుక్ తీసుకోవచ్చు. నేను మళ్ళీ ఏదైనా నా ఇంట్లో ఉన్న బుక్స్ కూడా ఇక్కడ పెట్టచ్చు. బాగుంది కదా, ఇలాగా షేరింగ్ అండ్ కేరింగ్ అదిరిపోయింది. ఇటువైపు చూడండి, నిజంగా చెప్తున్నా, ఇందాక నేను తిన్న చెర్రీ ఫ్రూట్ నా జీవితంలో అసలు ఎన్నో చెర్రీస్ తిన్నాను కానీ ఆ టేస్ట్ నేను ఎక్కడ ట్రై చేయాల, అంత టేస్టీగా ఉంది. ఈ హౌస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి కట్టి ఉన్నారు. ఓ లోనా, హాయ్, ఈ ఊర్లో కొంతమంది లోనా కూడా భలే ఉపయోగిస్తున్నారు చూడండి. ఒకప్పుడు లోనాలో సూపర్ ఉంది అది. ఈ పల్లెటూరులో నాకు ఇక్కడ వచ్చిన దగ్గర నుండి చాలా యూనిక్ అనిపించిన ఒక ఇల్లు అని చెప్పాను కదా, ఆ ఇల్లు మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది కూడా చూసారు ఎంత పెద్దగా ఇల్లు ఉందో. ఈ ఇంట్లో ఉన్న రైతు ఈ మిషనరీ ఉంటాయి కదా, పొలంలో ఉపయోగించే మిషనరీస్, వాటిని రిపేర్ చేస్తూ ఉంటారంట. ఇక్కడే వాళ్ళ ఫ్యామిలీ కూడా నివసిస్తుంది. వీళ్ళ ఇంటి పక్కన ఉన్న ఈ ఇల్లు చూడండి, 1312వ సంవత్సరంలో నిర్మించారు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలకు కూడా అసలు ఇది చెక్కు చెదరకుండా ఉండటం. కింద ఫౌండేషన్ అంతా మనం చూసుకుంటే స్టోన్ ఉపయోగించారు, రాయి. ఆ తర్వాత పైనేమో చూసుకుంటే మొత్తం వుడ్. నేను చాలా షాక్ అయిపోయాను. ఇలాంటి పల్లెటూరులో కేవలం 30 కిలోమీటర్ల వేగంలోనే వెళ్ళాలి వెహికల్స్. ఒక అతను కారు చాలా దూసుకుని వెళ్ళిపోయాడు 100 కిలోమీటర్ల వేగంలో. మరి ఏం ఎమర్జెన్సీ వచ్చిందో ఏంటో. ఈ చిన్న పల్లెటూరులోనే ఎంత పెద్ద స్కూల్ నిర్మించారో చూడండి. ఇక నెక్స్ట్ 200 ఇయర్స్ వరకు ఇక ఇది చెక్కు చెదరదు. దాని పక్కనే మళ్ళీ కొంచెం పెద్ద పిల్లలందరికీ +2 వరకు అక్కడ ఉంటుంది.
భలే ఉంది కదా, అది చూస్తుంటే ఏదో ఒక కాలేజ్ లాగా ఉంది కానీ స్కూల్ లాగా అనిపించట్లేదు. కేవలం ఈ ఊరికే ఎంత గ్రాండ్గా నిర్మించారో. అలాగే ఇక్కడ చదువులు కూడా చాలా స్ట్రెస్గా ఉండవంట, చాలా ఈజీగా ఉంటాయి. అలాగే ఎక్కువగా కల్చరల్ యాక్టివిటీస్ మీద కూడా ఫోకస్ చేస్తారు. ఈ పిల్లలు కూడా బాగా ఎంకరేజ్ కూడా చేస్తారు. ఈ రైతు ఫ్యామిలీ దగ్గర చూడొచ్చు, అన్ని యాపిల్ ట్రీస్ ఉన్నాయి తన గార్డెన్లో. మరియు తనకి చాలా బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా, ఇదిగోండి హనీ బీస్, దాని లోపల ఉన్నవన్నీ చాలా పెద్ద పెద్ద తేనెటీగలు. ఇక్కడ బాతుల కోసం అలాగే పక్షుల కోసం భలే ఒక చిన్న పాండ్ నిర్మించారు. చక్కగా నీళ్లు తాగుతూ అక్కడ అలా ఉన్నాయి. అదిగోండి అక్కడ చాలా ఈగలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళామా అంతే కుట్టి పడతాయి. క్లియర్గా కనబడుతుంది కదా, చూడండి ఎన్ని ఈగలు ఉన్నాయో. మరొక బ్యూటిఫుల్ ప్లేస్కి మిమ్మల్ని తీసుకొచ్చాను. ఈ కొండల్లో దారి చూడండి, పొలాల పక్కన ఎలా ఉన్నాయో. అలాగే అందరూ చాలా వరకు రైతులు, వ్యవసాయ భూములు కూడా ఈ వ్యాలీ మధ్యలో మనకి కనబడటం చాలా బాగుంటుంది. ఇప్పుడు కరెక్ట్గా సమ్మర్ కదా, సమ్మర్లోనే వీళ్ళు అన్ని కూరగాయలు పండించగలరు. వింటర్లో ఏం పండదు అసలు. ఇక్కడ చాలా వరకు మనం చూసుకుంటే బంగాళదుంప, క్యారెట్, కొంచెం బెర్రీస్, మొక్కజొన్న, ఇంకా కొన్ని కూరగాయలు ఇవన్నీ పండిస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది ఈ వ్యూ చూస్తున్నప్పుడు కూడా. ఇటువైపు చూడొచ్చు చక్కగా ఇక్కడ హ్యాపీగా ఈ ఊర్లో ఉండే వాళ్ళందరూ, ఫ్యామిలీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి టెన్నిస్ ఆడుకుంటున్నారు. ఇది ఒక ప్రైవేట్ ప్లేస్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రెంట్కి ఇస్తారు వీళ్ళు. ఈ అందమైన పల్లెటూరు గురించి చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం. అలాగే చుట్టూతా వ్యూ కూడా చూస్తూ మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.